కేసులు పోలీస్ స్టేషన్లో వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగిందని వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎస్ సరే కొన్నిసార్లు ఆడవాళ్ళు వెళ్తే సరే ఆడ కూతురు కొన్ని సెక్షన్లు చెప్తాయి 498 అండ్ వాటికి ముందు ఎఫ్ఐఆర్ పెట్టేసి తర్వాత ఎవిడెన్స్ గురించి ఆరోదీయండి ఫస్ట్ ఆ రకంగా ఉంటాయి. కానీ జనరల్గా కొంత ప్రైమాస్ ఫేసి ఉంటే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి. కట్టలేదంటే అప్పుడు త్రూ కోర్టు వెళ్ళి సార్ ఇట్లా మాకు అన్యాయం జరిగింది, ఈయన ఎంత బతిమల్లా ఆయన కేసు చేయట్లేదు గారు లేకపోతే ఎస్ఐ గారు కేసు కట్టనంటున్నారు అని చెప్పి హైకోర్టులోనూ అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, సో జనరల్గా ఆధారాలు ఉంటే పోలీసులు ఎఫ్ఐఆర్ పెడతారు, అవును అవి కోర్టులోకి వెళ్తాయి. ఆధారాలు లేకుండా కూడా కొన్నిసార్లు పోలీసులు ఎఫ్ఐఆర్లు పెడతారు, అవి కోర్టులో వీగిపోతాయి. కానీ ఇది డైరెక్ట్గా కోర్టు నుంచి స్టేషన్కి వచ్చిన కేసు, స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళిన కేసు కాదు. ఓకే, సో కోర్టులో డైరెక్ట్గా ఏమవుతుంది, ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టారు, ఏమిటి నీ దగ్గర ఉన్న ఆధారం సాలిడ్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించాయా అంటే వాళ్ళ లాయర్ గారు నాగూర్ గారు చూపించినట్టున్నారు. చూపించిన తర్వాత జడ్జి కన్విన్స్ అయ్యి ఎస్ ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ జరిగింది అని చెప్పి జడ్జి భావించిన నేపథ్యంలో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆర్డర్లు పంపించారు. డైరెక్ట్ కోర్టు నుంచి ఇంకా పోలీసులకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. అకార్డింగ్ టు కోర్ట్ డైరెక్షన్స్ అండ్ ఆర్డర్స్ వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ని డిస్టర్బ్ అయింది వెళ్ళండి అని చెప్పేశారు.